ఈ రోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాడదమ్మా, డిస్కస్ చేద్దామా. ఓకే, మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష? ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు? దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు ఇట్లానే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళి నాక్సిలర్ మెత్తాలు ఎందుకు ఎక్కడికి వెళ్ళింది? మాధవ్ గారు, మీరు వాస్తవాలు తెలియకుండా మీరు మాడటం కరెక్ట్ కాదు. ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది. మేము భూములు కేటాయించాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం. పక్క రాష్ట్రాల్లో 10 సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో 16-17 నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నంలో 2వ స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నారు అధ్యక్ష? అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా. మాధవ్ గారు కొంచెం బీపీ ఎక్కువైంది, బీపీ బిల్ ఇవ్వండి, కొంచెం కామ్ గా ఉంటారు. ఇప్పుడు ఆయన గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు, న్యూస్ లో వచ్చింది. గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు. అక్కడ ఏం రాశారు? చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అధ్యక్ష, దాన్ని పూర్తి చేయమంటారా? ఎల్ఓపి గారు, యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్. లెట్ మీ ఆన్సర్ మై క్వశ్చన్. మాధవ్ గారే ప్రశ్న వేస్తారు అధ్యక్ష. బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది వైకాపా పార్టీ. ఎన్నో పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అధ్యక్ష. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, టీసీఎస్ కి భూమి ఇస్తాం తప్ప, కాగ్నిసెంట్ కి భూమి ఇస్తాం తప్ప, మదర్సన్ కి భూమి ఇస్తాం తప్ప. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి. విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టమ్ లేదండి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐటీ ఎకో సిస్టమ్ ఎక్కడుంది? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఒక కంపెనీ పట్టుకొచ్చారా విశాఖపట్నం? సరిగ్గా ఇన్ని మాటలు మాట్లాడతారు. మేము 18 నెలలు పట్టుకొచ్చాం, 18 నెలలు కంపెనీలు పట్టుకొచ్చాం. ఆర్సిలర్ మిత్తల్ విశాఖపట్నానికి వచ్చింది, ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది, కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చింది. ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మేము పట్టుకొస్తున్నాం విశాఖపట్నానికి. వాళ్ళకి మార్కెట్ ప్రైస్ వాళ్ళకి భూములు కూడా కేటాయిస్తాం జరుగుతుంది. ఎస్, ఇట్ ఇస్ అ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. టూరిజం మంత్రి గారి నాయకత్వంలో టూరిజం పాలసీ కింద హోటల్స్ మేము కట్టాలి. ఎందుకంటే అధ్యక్ష, నేను ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్ళా, అక్కడ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇక్కడ హోటల్స్ లేవు, ఉండాలంటే మాకు హోటల్స్ లేవని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. హోటల్స్ కూడా